ఆ, హలో 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 సార్ వినపడుతుందా? సార్ వినపడుతుందా? చెప్పండి సార్. ఓకే ఓకే వినపడుతుంది సార్. ఓకే ఓకే వినపడుతుందండి. ఓకే ఓకే ఓకే. చూడండి, ఇవాళ మరొక లెక్క చూద్దాం. ఏంటంటే చూడండి, 1999 మార్చి 31 మరి 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు సాయిరామ్ నిర్మాణ కంపెనీ లిమిటెడ్ వారి ఆదాయపు వివరాలు ఈ క్రింది విధ- క్రింది ఆదాయపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. తులనాత్మక ఏమన్నాడంటే తులనాత్మక కంపారిటివ్ తులనాత్మక ఆదాయ నివేదికను తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయండి. సంస్థ లాభదాయకతను అధ్యయనం చేసి వ్యాఖ్యానించండి. ఈ వ్యాఖ్యానం మనకు అవసరం లేదు. ఆ, సంస్థ లాభదాయకతను అంచనా వేయాలి. మనకి ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ కాలం వివరాలు ఇచ్చాడు. రెండోది 31/3/99 మనకి ఇచ్చిన అంశాలు వేలలో ఇచ్చాడు. 31/3/2000 మార్చి 31/99, తర్వాత మార్చి 31/2000 వేలలో ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నికర అమ్మకాలు 942, ఆ తర్వాత 31/12/2000 1080, తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన సరుకులు వ్యయం 31/3/99 540 ఇచ్చాడు. అదేవిధంగా 31/3/2000 600 ఇచ్చాడు. తర్వాత నిర్వహణ ఖర్చులు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పరిపాలన మరియు సాధారణ ఖర్చులు 84 ఇచ్చాడు, 84,000. ఇదేమో 86 31/3/2000 86,000 ఇచ్చాడు. నెక్స్ట్ అమ్మకం ఖర్చులు ఇచ్చాడు. అమ్మకం ఖర్చులు 96,000 ఇచ్చాడు. ఆ తర్వాత 1,08,000 ఇవ్వడం జరిగింది. తర్వాత నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ వ్యాపారేతర ఖర్చులు అంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ చెల్లించిన వడ్డీ, ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లించిన వడ్డీ, తర్వాత ఆదాయపు పన్ను చెల్లించిన వడ్డీ 30,000 ఇచ్చాడు. తర్వాత ఇదేమో 36,000 ఇవ్వడం జరిగింది. 31/12/2000 36,000 ఇచ్చాడు. తర్వాత ఆదాయపు పన్ను 84,000, ఆ తర్వాత ఏమో 96,000 ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. ఒకసారి చదువుతున్నా చూడండి. 1999 మార్చి 31 1999 మార్చి 31 మరియు 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు సాయిరామ్ నిర్మాణ లిమిటెడ్ వారి ఆదాయపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మీకు ఈ లెక్కను వాట్సాప్లో పెట్టా, మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుద్ది. నేను ముందు పొద్దునే వాట్సాప్లో పెట్టాను. దీన్ని మీరు నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ డౌట్ ఉందో మీకు అర్థమవుతుంది. మీరు ఏం చేస్తారో నోట్ చేసుకోవట్లేదు. నోట్ చేసుకోకపోవడం వలన ఇక్కడే అర్థం కావాలంటే చాలా కష్టం అయిపోతుంది. మీరు ఆల్రెడీ రాసుకుని ఉన్నట్లయితే మీకు ఈజీగా డౌట్ ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెంటనే దాన్ని మీకు క్లారిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ యువర్ బుక్స్ వైల్ ఐ పుట్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన వెంటనే మీరు ఆ లెక్క రాసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థం కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. 1999 మార్చి 31 మరియు 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు సాయిరామ్ నిర్మాణ ఆ, నిర్మాణ నిర్మాణ లిమిటెడ్ వారి ఆదాయపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేసి వ్యాఖ్యానించమన్నాడు. ఆ వ్యాఖ్యానం మనకు అవసరం లేదు, ఎందుకంటే 20 మార్కులు ఉన్నప్పుడు ఆ వ్యాఖ్యానం కూడా ఇంటర్ప్రిటేషన్ కూడా రాయాలి. ఇక్కడ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనకి ఏంటంటే తయారు చేస్తే సరిపోతుంది. లాభదాయకాన్ని కనుక్కున్నట్లయితే మనకి సరిపోవడం జరుగుతుంది. మనకి ఇచ్చినటువంటి వివరాలు మనకి వివరా వివరాలు 31/3/99 31/3/2000 వివరాలు 31/3/99 31/3/2000. ఫస్ట్ ఏమిచ్చాడంటే నికర అమ్మకాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే నికర అమ్మకాలు ఎంత ఇచ్చాడు? ప్రారంభంలో 942 ఇచ్చాడు, ముగింపులో 1080 ఇచ్చాడు. తర్వాత అమ్మిన సరుకుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన సరుకుల వ్యయం 540, తర్వాత 600 ఇచ్చాడు. తర్వాత నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు అంటే పరిపాలన బార్ సాధారణ ఖర్చులు ఇచ్చాడు. ఆ తర్వాత పరిపాలన మరియు సాధారణ ఖర్చులు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆర్ జనరల్ ఎక్స్పెన్సెస్. తర్వాత అమ్మకం ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత వ్యాపారేతర ఖర్చులు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అందులో చెల్లించిన వడ్డీ. లాస్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను.
మనకి ప్రాఫిట్ బిఫోర్ ఎంత చేసిన తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఆదాయ పన్ను తీసేసినట్లయితే మనకు పన్ను తర్వాత ఆదాయం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మనం నిన్న చెప్పినటువంటి నమూనాని మనం గుర్తు చేసుకుందాం. నేను చెప్పినటువంటి నమూనాని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏమొస్తాయి అనుకున్నాం, ముందు నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాలు అంటే ఏంటి? నికర అమ్మకాలు అంటే అమ్మకాల నుంచి అమ్మకాల వాపసులు తీసేసినట్లయితే మనకి ఏమొస్తాయంటే నికర అమ్మకాలు వస్తాయి. అమ్మకాల నుంచి అమ్మకాల వాపసులు తీసేసినట్లయితే మనకి నికర అమ్మకాలు వస్తాయి. ఈ నికర అమ్మకాల నుంచి ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయాన్ని తీసేయాలి. రా బాబు, వినపడుతుందా? హలో హలో. అర్థమైంది ఓకే. నమూనా వినపడుతుంది. ఓకే అట్లారా పవనం. అట్లా సరే. ముందు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ నికర అమ్మకాలు కావాలి. నికర అమ్మకాలు కావాలంటే లెక్కలో అమ్మకాల వాపసులు మనకి ఇచ్చినట్లయితే అమ్మకాల నుంచి అమ్మకాల వాపసులు తీసేసినట్లయితే మాట్లాడకండి. అమ్మకాల నుంచి అమ్మకాల వాపసులు తీసేసినట్లయితే మనకి ఏమొస్తాయంటే నెట్ సేల్స్, నికర అమ్మకాలు అనేది రావడం జరుగుతుంది. నికర అమ్మకాలు వస్తాయి. ఈ నికర అమ్మకాలు వస్తాయి. ఈ నికర అమ్మకాల నుంచి మనం ఏం చేయాలంటే అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. అమ్మిన సరుకుల వ్యయాన్ని ఎలా కడతామని చెప్పుకున్నాం? అమ్మిన సరుకుల వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా లెక్కిస్తాం? ప్రారంభపు సరుకుకి ప్లస్ కొనుగోళ్లు కూడి ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు కూడా కూడి అందులోంచి ముగింపు సరుకు తీసేసినట్లయితే ప్రారంభపు సరుకు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు, ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోళ్లు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు అవి తీసేసినట్లయితే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది రావడం జరుగుతుంది. లేదా దీన్ని ఇంకా ఎలా కట్టొచ్చు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కట్టడానికి ఇంకొక ఫార్ములా కూడా ఉందని చెప్పి మనం చెప్పుకున్నాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మకాలు మైనస్ స్థూల లాభం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కట్టుకోవడానికి అమ్మకాలు మైనస్ స్థూల లాభము కూడా మనం ఏం చేయొచ్చు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని లెక్కించడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా లెక్కిస్తే అమ్మకాల్లోంచి ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మకాల్లోంచి అమ్మకాల వాపసులు మనం తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకుల వ్యయాన్ని తీసేస్తే మనకి స్థూల లాభము గ్రాస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అందులోంచి మనం ఏం చేయాలంటే నిర్వహణ ఖర్చులు ఏవైతే నిర్వహణ ఖర్చులు ఉంటాయి ఆ నిర్వహణ ఖర్చులు తీసేయాలి. నిర్వహణ ఖర్చులు మనకి 3 రకాలుగా ఉంటాయి. అవి నిర్వహణ ఖర్చులు అవేంటంటే పరిపాలనా ఖర్చులు, తర్వాత అమ్మకం ఖర్చులు, తర్వాత పంపిణీ ఖర్చులు అని 3 ఉంటాయి. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు అని చెప్పి 3 ఉంటాయి. ఆ మూడింటిని విడివిడిగా ఇచ్చినట్లయితే కూడి అందులోంచి స్థూల లాభం నుంచి వాటిని తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి యాడ్ ఏం చేయాలంటే నిర్వహణ లాభము ఏమైనా ఇచ్చినట్లే యాడ్ ఏంటంటే నిర్వహణ ఆదాయము ఏమైనా ఇచ్చినట్లయితే ఆ నిర్వహణ ఆదాయం అనేది కూడాలి. నిర్వహణ ఆదాయము అంటే ఏంటి? ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చేటువంటి ఆదాయం, వచ్చిన డిస్కౌంట్, వచ్చిన కమిషన్, వీటిని ఏమనిపిస్తామంటే నిర్వహణ ఆదాయము అంటాం. ఈ నిర్వహణ ఆదాయం ఉంటే కూడితే మనకు వచ్చేది నిర్వహణ లాభము వస్తుంది. ఏమొస్తుంది? కూడితే మనకు వచ్చేది ఏమవుతుందంటే నిర్వహణ లాభము వస్తుంది. ఈ నిర్వహణ లాభం నుంచి లెస్ ఏం చేయాలంటే నిర్వహణేతర ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే అవి తీసేయాలి. నిర్వహణేతర ఖర్చులు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చులు, చెల్లించిన వడ్డీ అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేయాలి. నిర్వహణేతర ఖర్చులు నష్టాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేయాలి. ఆ తర్వాత యాడ్ నిర్వహణేతర లాభము అంటే బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ, పెట్టుబడుల మీద వడ్డీ, సెక్యూరిటీల మీద వడ్డీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? అప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము రావడం జరుగుతుంది. ఈ పన్నుకు ముందు లాభం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే లెక్కలో ఇచ్చినటువంటి ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. ఆదాయపు పన్నుని మనం తీసేసినట్లయితే లెక్కలో ఇచ్చినటువంటి ఆదాయ పన్ను తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ PAT, పన్ను తర్వాత ఆదాయము అనేది రావడం జరుగుతుంది. ఇది నేను చెప్పినటువంటి నమూనా యొక్క సూక్ష్మ రూపం. ఫస్ట్ ఏం చేయాలి? నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాల నుంచి నికర అమ్మకాలు అంటే ఏంటి? అమ్మకాలు మైనస్
అమ్మకాల వాపసులు తీసేస్తే నికర అమ్మకాలు వస్తాయి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో నికర అమ్మకాలు డైరెక్ట్ గా ఇచ్చేసాడు కాబట్టి మనం ఏం తీసేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రెండోది ఏంటంటే అమ్మిన సరుకుల వ్యయం కూడా డైరెక్ట్ గా ఇచ్చేసాడు, మనం ఏమీ కట్టవసరం లేదు. అమ్మిన సరుకుల వ్యయాన్ని కూడా మనం ఏమి కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా డైరెక్ట్ గా ఇచ్చేసాడు. నికర అమ్మకాల్లోంచి మీరు ఏం చేస్తారంటే అమ్మిన సరుకుల వ్యయాన్ని తీసేయండి. నికర అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకుల వ్యయం, దెన్ వీ మే గెట్ గ్రాస్ ప్రాఫిట్. మనకేమొస్తుందంటే స్థూల లాభము వస్తుంది. ఈ స్థూల లాభం నుంచి లెస్ నిర్వహణ ఖర్చులు. నిర్వహణ ఖర్చులు ఏమున్నాయంటే రెండు ఉన్నాయి. ఏమున్నాయి నిర్వహణ ఖర్చులు? రెండే ఉన్నాయంటే పరిపాలన లేదా సాధారణ ఖర్చులు మరియు అమ్మకం ఖర్చులు. ఈ రెండింటిని వేసి ఆ రెండింటిని టోటల్ చేయండి. టోటల్ చేసి వచ్చినటువంటి మొత్తాన్ని పైన ఉన్నటువంటి స్థూల లాభం నుంచి తీసేయండి. తీసేయగా కొంత మొత్తం వస్తుంది. దానికి యాడ్ నిర్వహణ ఆదాయం అంటే ఆ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం వల్ల సంస్థ సంస్థ సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏమనిపిస్తామంటే నిర్వహణ ఆదాయం అంటాం. ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చేటువంటి ఆదాయం, వచ్చిన కమిషను, వచ్చిన డిస్కౌంట్, వీటిని నిర్వహణ ఆదాయం అంటాం. అవి ఏవైనా ఉన్నట్లయితే కూడాలి. ఇక్కడ లెక్కలో మనకి ఇవేమీ లేవు కాబట్టి దాన్ని తీసుకో అవసరం లేదు. నిర్వహణ ఆదాయం ఇప్పుడు నిల్లని పెట్టి కింద వచ్చేటువంటి మొత్తానికి ఏమనిపిస్తుంది ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభం అంటాం. లెస్ అందులో ఏం చేయాలంటే నిర్వహణేతర ఖర్చులు లేదా వ్యాపారేతర ఖర్చులు ఒకటే ఉంది, చెల్లించిన వడ్డీ ఉంది, అది తీసేయాలి. తీసేసిన తర్వాత వ్యాపారేతర ఆదాయము లేదా నిర్వహణేతర ఆదాయము ఏవైనా ఉన్నట్లయితే అది కూడతాం, లేకపోతే మనం వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము అనేది వస్తుంది. పన్నుకు ముందు లాభము అనేది వస్తుంది. ఆ పన్నుకు ముందు లాభం నుంచి లెక్కలో ఇచ్చినటువంటి లాస్ట్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు. లెక్కలో ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు 84,000, అదేవిధంగా 96,000 ఇచ్చాడు. ఈ రెండింటిని కూడా మనం తీసేసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. అది నమూనా ఏంటిదంటే తులనాత్మక ఆదాయ నివేదిక యొక్క నమూనా. అది తులనాత్మక ఆదాయ నివేదిక యొక్క నమూనా. ఇప్పుడు ఈ లెక్కని చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనకి లెక్కలో ఏమిచ్చాడు? నికర అమ్మకాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? లెక్కలో నికర అమ్మకాలు ఎంత ఇచ్చాడు? 942, 31/3/99న 942, 9,42,000, 31/3/2000న ఎంతంటే 10,80,000 ఇచ్చాడు. ఇప్పుడు వీటిని చూడండి 99 అని చెప్పి 2,000 2 సంవత్సరాలు తీసుకున్నాం. మనకి ఇచ్చినటువంటి అంశాలు వేలలో ఇచ్చాడు కాబట్టి కింద వేలలో రాయండి. ఫస్ట్ కాలం ఏమో వివరాలు పర్టిక్యులర్స్ 31/3/99, 31/3/2000. తర్వాత నెక్స్ట్ కాలం ఏంటంటే మార్పు వేల రూపాయలలో రాసాం. మార్పు వేల రూపాయలలో. మార్పు అన్నా పెరిగినా లేదా తరిగిన మొత్తం అన్నా లేదా మార్పు అన్నా కూడా ఒకటే. నెక్స్ట్ చివరిది ఏంటంటే మార్పు శాతము, పెరిగినా లేదా తగ్గినటువంటి శాతము. ఇది నమూనా. హెడ్డింగ్ ఏమైనా పెట్టాలంటే సాయిరామ్ నిర్మాణ లిమిటెడ్ తులనాత్మక ఆదాయ నివేదిక. సాయిరామ్ నిర్మాణ లిమిటెడ్ తులనాత్మక ఆదాయ నివేదిక 31/3/99, 31/3/2000తో అంతమయ్యేటువంటి సంవత్సరాలకు ఈ సాయిరామ్ నిర్మాణ లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ నివేదిక కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని చెప్పి హెడ్డింగ్ పెడతాం. ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టిన తర్వాత మొత్తం మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే 5 కాలమ్స్ కావాలి. ఫస్ట్ ఏమో పర్టిక్యులర్స్ వివరాలు, రెండోదేమో ప్రారంభపు సంవత్సరం 31/3/99, తర్వాత దీన్నేమో ఆధార సంవత్సరం అంటాం, దీన్నేమో వర్తమాన సంవత్సరం అంటాం 31/3/2000. మూడోది ఏంటంటే పెరిగినా లేదా తగ్గిన మొత్తము, దాన్నే మార్పు వేల రూపాయలు అంటాం. మనకి ఇచ్చిన 1,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి మార్పు ఇక్కడ 3 సున్నాలు పెట్టామంటే 1000 అని అర్థం. వేల రూపాయలలో. ఇది మార్పు వేల రూపాయలలో. మార్పు అనేది 1000 రూపాయలు. నెక్స్ట్ మార్పు శాతము. ఈ మార్పు శాతం ఎలా కడతాం చెప్పండి? హలో గోపి, హలో సార్ మార్పు శాతం మార్పు శాతం ఎలా లెక్కిస్తాం? మార్పు శాతము చెప్పండి. తీసేయాలి సార్. తీసేయగా మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. ఆధార సంవత్సరం మొదటి సంవత్సరాన్నేమో ఆధార సంవత్సరం అనుకుంటాం, రెండో సంవత్సరాన్ని వర్తమాన సంవత్సరం అనుకుంటాం. మారినటువంటి విలువ బై పెరుగుదల లేదా తగ్గుదల ఏదైనా కావచ్చు. పెరుగుదల ఉంటేనేమో ప్లస్ అని చూపిస్తాం, తగ్గుదల ఉంటేనేమో మైనస్ అని చూపిస్తాం. మైనస్.
ఇప్పుడు మార్పు శాతం ఎలా కడతామంటే మార్పు విలువ బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 అని చెప్పి సూచిస్తాం. ఈ 5 కూడా కాలమ్స్ మన హెడ్డింగ్స్. ఫస్ట్ ఏమో వివరాలు, రెండోదేమో ఆధార సంవత్సరం 1999, మూడోదేమో వర్తమాన సంవత్సరం, నాలుగోది ఏంటంటే మార్పు అంటే వర్తమాన సంవత్సరానికి ఆధార సంవత్సరానికి మధ్య కలిగినటువంటి డిఫరెన్స్ తేడా. లాస్ట్ కాలం ఏంటంటే మార్పు శాతము. ఐదో కాలం ఏంటంటే మార్పు శాతం. ఫస్ట్ మనకి నికర అమ్మకాలు ఇచ్చాడు. ముందు నికర అమ్మకాలు ఎంత ఇచ్చాడు? నికర అమ్మకాలు 9,42,000 ఇచ్చాడు. ఇప్పుడు ఆధార సంవత్సరంలో. వర్తమాన సంవత్సరంలో ఎంత ఇచ్చాడు? 10,80,000 ఇచ్చాడు. వర్తమాన సంవత్సరంలోనేమో 9,42,000. ఆధార సంవత్సరంలో 9,42,000, వర్తమాన సంవత్సరంలో 10,80,000 ఇచ్చాడు. కాబట్టి ఈ వర్తమాన సంవత్సరం నుంచి ఆధార సంవత్సరం విలువను తీసేయాలి. మూడో కాలం నుంచి రెండో కాలం తీసేయాలి. పెరిగితేనేమో ప్లస్ విలువను రాయాలి, తగ్గితేనేమో మైనస్ విలువను రాయాలి. మూడో కాలం అంటే ఏంటంటే వర్తమాన సంవత్సరం విలువ 10,80,000. ఈ 10,80,000 నుంచి ఈ 10,80,000 నుంచి 9,42,000 తీసేయండి. 10,80,000 నుంచి 9,42,000 తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే ప్లస్ 138 వచ్చింది. ఎంత వచ్చింది? ప్లస్ 138 వచ్చింది. ఇప్పుడు మనం శాతం ఎలా కడతాం చూడండి. దీనికి శాతం ఎలా కడతాం? 138/942 ఇంటూ 100. 138 చెప్పండి. ముందు ఆధార్ సంవత్సరం 1999 కదండి. అవును. వర్తమాన సంవత్సరం అందులో 9,42,000 నుంచి 10,80,000 తీయాలండి, లేకపోతే 10,80,000 నుంచి 10,80,000 నుంచి 9,42,000 తీసేయాలి. వర్తమాన సంవత్సరం విలువ అలాగేనండి. వర్తమాన సంవత్సరం విలువ నుంచి ఆధార సంవత్సరం విలువలు తీసేయాలి. అదే మూడో కాలం నుంచి రెండో కాలం తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వచ్చింది? ప్లస్ 138 వచ్చింది. ఈ 138 ఆధార సంవత్సరం విలువ 9,40,000 ఇంటూ 100 కట్టినట్లయితే మనకి ఎంత వస్తుంది? 14.65% వస్తుంది. అర్థమైంది అది? ఓకే సార్. తర్వాత ఎరా గోపి అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఈ ఫస్ట్ నికర అమ్మకాలు తీసుకున్నాం. ఈ నికర అమ్మకాల్లోంచి ఏం చేయాలంటే అమ్మిన సరుకులు లెస్ అమ్మిన సరుకులు వ్యయం. నికర అమ్మకాలు అంటే నెట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. అమ్మిన సరుకులు వ్యయం ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చేసాడు. అమ్మిన సరుకులు వ్యయం మనకి డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 540. వర్తమాన ఆధార సంవత్సరం ఏమో 540 అన్నాడు, వర్తమాన సంవత్సరం ఏమో 600 అన్నాడు. ఇప్పుడు ఎంత తీసేయాలి? 600 నుంచి 540 తీసేయాలి. తీసేస్తే ప్లస్ మైనస్ 600 మైనస్ 540 ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? హలో పెరిగిందా? ప్లస్ పెరిగింది కాబట్టి ప్లస్ అవుతుంది 60. ఇప్పుడు శాలేం రాజు చెప్పరా, దీనికి శాతం ఎలా కట్టాలి? 60కి 60 వచ్చింది కదా, ఈ 60కి శాతం ఎలా కట్టాలి చెప్పండి. శాతం చెప్పు, ఎలా కట్టాలి? మార్పు విలువ బై మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 అంటే 60/5 540. 60/540 ఆధార సంవత్సరం విలువ 540 ఇంటూ 100 కడితే మనకి వస్తుంది 60/540 ఇంటూ 11.11 వస్తుంది. శాతం ఎంత వస్తుంది అంటే 11% వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు అమ్మకాల నుంచి అమ్మిన సరుకులు వ్యయం. అమ్మిన సరుకులు వ్యయం తీసేయండి. 9,40,000 నుంచి 42,000 నుంచి 5,40,000 తీసేస్తే మనకి స్థూల లాభం ఎంత వస్తుంది అంటే 4,02,000 వస్తుంది. ఏంటి? ఆధార సంవత్సరంలో. అదే వర్తమాన సంవత్సరంలో ఎంత ఉంది? 10,80,000 ఉంది. 10,80,000 మైనస్ 600 తీసేస్తే 4,80,000 వస్తుంది. 10,80,000 మైనస్ 600 6 లక్షలు సారీ వేలలో చెప్పాలి. 10,80,000 మైనస్ 6 లక్షలు తీసేస్తే 4,80,000 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి కంపేర్ చేయండి. మనకి స్థూల లాభం ఏమో ఆధార సంవత్సరంలో 402 ఉంది, వర్తమాన సంవత్సరంలో ఏమో 408 ఉంది. స్థూల లాభం అనేది ఆధార సంవత్సరంలో 402 ఉంది, వర్తమాన సంవత్సరంలో ఎంత ఉంది? ప్రజెంట్ ఇయర్ లో ఎంత ఉంది? 480. కాబట్టి ఎందులోంచి ఏం తీసేయాలి? 480 నుంచి 402 తీసేయాలి. 402 కాదు 402 402 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఆధార్ సంవత్సరం తీసేయాలి సార్. తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది మనకి? మార్పు ఎంత వచ్చింది? మార్పు ప్లస్ 78
ప్లస్ 78 వచ్చింది. దీనికి 78. ఎస్ ఎస్ 78. దీనికి శాతం ఎలా కడతాం? దీనికి శాతం ఎలా కట్టాలి చెప్పండి? 78 బై చెప్పరా? ఆధార్ సంవత్సరం 78/402 ఇంటూ 100. ఎస్ వెరీ గుడ్. 78 బై 402 ఇంటూ 100 కట్టినట్లయితే మనకి శాతం ఎంత వస్తుందంటే 19.40% వస్తుంది. అర్థమైందా? స్థూల లాభం శాతం కట్టడం. వచ్చింది సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ లెస్ అది స్థూల లాభం వచ్చింది. స్థూల లాభం వచ్చిన తర్వాత మనం దేనికి వెళ్ళాలంటే లెస్ నిర్వహణ ఖర్చులకి వెళ్ళాలి. నిర్వహణ ఖర్చులు అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ ఖర్చులు ఏముంటాయి? నిర్వహణ ఖర్చులు నిన్న మనం నమూనా చెప్పుకున్నప్పుడు 3 రకాలైనటువంటి ఖర్చులు చెప్పుకున్నాం. నిర్వహణ ఖర్చులు 3 రకాలైనటువంటి ఖర్చులు చెప్పుకున్నాం. అవేంటంటే పరిపాలనా ఖర్చులు, మొదటిది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పరిపాలనా ఖర్చులు, రెండోది అమ్మకం ఖర్చులు, మూడోది పంపిణీ ఖర్చులు అని చెప్పి చెప్పుకున్నాం. ఈ పరిపాలనా ఖర్చుల్లో ఏమేమి వస్తాయి, అమ్మకం ఖర్చుల్లో ఏమి వస్తాయి, పంపిణీ ఖర్చుల్లో ఏమేమి వస్తాయి అనేది ఎస్టర్డే వీ డిస్కస్, వాటి గురించి మనం నిన్న డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఇచ్చేసాడు పరిపాలనా ఖర్చులు లేదా సాధారణ ఖర్చులు అని చెప్పి ఇక్కడ 84 ఇచ్చాడు. సరే ఇక్కడేమో 96 ఇచ్చాడు. 84, 96. అదేవిధంగా అమ్మకం ఖర్చులు ఇచ్చాడు, పంపిణీ ఖర్చులు ఇవ్వాల. పరిపాలనా ఖర్చులు ఇచ్చాడు, అమ్మకం ఖర్చులు ఎంత ఇచ్చాడంటే ఆధార సంవత్సరం 96, వర్తమాన సంవత్సరం 108 ఇచ్చాడు. ఈ రెండు కూడాలి మనం. అది ఒకవేళ పంపిణీ ఖర్చులు కూడా ఇచ్చాడు అనుకోండి, పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు ఇచ్చాడు అనుకోండి, ఈ 3 తీసుకుని టోటల్ చేయాలి. టోటల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మొత్తం నిర్వహణ ఖర్చులు వస్తుంది. మొత్తం నిర్వహణ ఖర్చులు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పరిపాలనా ఖర్చులు ఎంత ఉన్నాయి? 84 ఉన్నాయి. ఏది అది గత సంవత్సరం, అదే ఆధార సంవత్సరంలో 84 ఉన్నాయి. ప్రజెంట్ ఇయర్ ప్రస్తుతం ఎంత ఉన్నాయి? 86 ఉన్నాయి. అంటే పెరిగినాయా తగ్గినాయా? గత సంవత్సరం పెరిగినాయి. గత సంవత్సరం 84 ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 86 ఉన్నాయి. ఎంత పెరిగింది? 84 ఉన్నాయండి. 2 పెరిగింది. దీని శాతం ఎలా కడతాం? దీని శాతం ఎలా కడతాం? శాతం సార్ 2/84 ఇంటూ 100 సార్. ఎస్ వెరీ గుడ్. 2/84 ఇంటూ 100 2.38 వచ్చింది. అదేవిధంగా అమ్మకం ఖర్చులు ఎంత ఉన్నాయి చూడండి. అమ్మకం ఖర్చులు ఎంత ఉన్నాయి? 96, 108 ఉంది. అంటే పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి సార్. పెరిగింది. ఎంత పెరిగినాయి? 12 అండి. ఎంత? ఇందులో ఎట్లా వచ్చింది 12? 96లో నుంచి 108 అంటే డిఫరెన్స్ మధ్యలో ఉంది కదా సార్. అది దేంట్లోంచి తీసేయాలి సార్? దేంట్లోంచి ఏది తీసేయాలి? 96 నుంచి 108 తీసేయాలా? 108 నుంచి 96 తీసేయాలా? 96 తీయాలి సార్. 108 నుంచి 96 తీయాలి. తీసేస్తే మనకి ఎంత వచ్చింది? ప్లస్ వాల్యూ వచ్చింది 12. దీనికి శాతం ఎలా కడతాం? 12/96 ఇంటూ 100 కడితే మనకి 12.5% వచ్చింది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, ఇక ఈ మొత్తం మనకి మొత్తం నిర్వహణ ఖర్చులు వచ్చినాయి 180, అదేవిధంగా 194 వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ ఇందులో నిర్వహణ ఆదాయం అంటూ ఏమీ లేదు మనకి. నిర్వహణ ఆదాయం అంటే ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చే ఆదాయం కానీ, వచ్చిన డిస్కౌంట్ కానీ, వచ్చిన కమిషన్ కానీ ఏమీ లేవు. అందుకని అవేమి నిర్వహణ ఆదాయం తీసుకోలేదు మనం. ఓన్లీ ఏం తీసుకున్నామంటే నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు ఈ స్థూల లాభం 402లోంచి, ఈ స్థూల లాభం ఉంది కదా, స్థూల లాభం 402లోంచి ఈ 180 తీసేయాలి. మొత్తం నిర్వహణ ఖర్చులు తీసేయాలి. 402 మైనస్ 180 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే నిర్వహణ ఎంత వస్తుందంటే 222 వచ్చింది. నిర్వహణది ఎంత వచ్చిందంటే 222 వచ్చింది. అదేవిధంగా 480 నుంచి 194 తీసేయాలి. 480 నుంచి 194 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 286 వస్తుంది. ఇప్పుడు దీనికి చూడండి, ఇది స్థూల లాభాన్ని ఏమో ఏ అనుకున్నాం, మొత్తం నిర్వహణ ఖర్చులు ఏమనుకున్నాం? బి అనుకున్నాం. ఏ మైనస్ బి తీసేస్తే 222 ఒకటి, 286 ఒకటి వచ్చింది. అంటే ఇది గత సంవత్సరం కంటే పెరిగిందా తగ్గిందా? వర్తమాన సంవత్సరం ఎంత ఉంది? 286 ఉంది. గత సంవత్సరం ఎంత ఉంది? 222 ఉంది. కాబట్టి 286 మైనస్ 222 తీసేస్తే ఎంత వస్తుంది? ప్లస్ 64 వస్తుంది. పెరిగింది. దీని శాతం ఎలా కడతాం? శాతం ఈ 64కి శాతం ఎలా కడతాం చెప్పండి? 64/222 ఇంటూ 100. ఎస్ వెరీ గుడ్. 64/222 ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుందంటే 28.83. అరే డిఎస్కే ఉన్నాడా? డిఎస్కే, హలో శివకుమార్ గేమ్ లో ఉన్నాడు ఎవరండి?
ఉన్నాడు, శివకుమార్ ఉన్నాడు. తర్వాత బాలు బాలు గారు, ఏమండి బాలు గారు, బాలు బాలు సరే, మ్యూట్లో పెట్టుకున్నాడేమో, రావట్లేదు. సరే నెక్స్ట్ తర్వాత చూడండి, లెస్. లెస్ అని చెప్పి మనం ఏం చేయాలంటే వ్యాపారేతర ఖర్చులు. వ్యాపారేతర ఖర్చులు ఇక్కడ మనం ఏం చేసామంటే స్థూల లాభం వచ్చింది, అందులోంచి ఏం చేసాం, నిర్వహణ ఖర్చులు తీసాం. స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేసాం. తీసేసిన తర్వాత మనకి నిర్వహణ లాభం ఉన్నట్లయితే కూడేవాళ్ళం. కూడితే అప్పుడు మనకి ఏం వచ్చేది అంటే నిర్వహణ ఆదాయము అనేది వచ్చేది. నిర్వహణ ఆదాయము అనేది వచ్చేది. ఇక్కడ నిర్వహణ లాభం లేదు కాబట్టి మొత్తం ఏం చేసామంటే స్థూల లాభంలోంచి మొత్తం నిర్వహణ ఖర్చులు తీసేస్తే నిర్వహణ లోటు A - B అది వచ్చింది. ఎంత వచ్చిందంటే 222, 286 వచ్చింది. దీనికి లెస్. ఇందులోంచి మళ్ళీ ఏం చేయాలంటే వ్యాపారేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, వ్యాపారేతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలి. వ్యాపారేతర ఖర్చులు ఒకటి అంటే చెల్లించిన వడ్డీ ఒకటే ఉంది. చెల్లించిన వడ్డీ ఒకటే ఉంది కాబట్టి అదే మనం తీసుకుంటాం. చెల్లించినటువంటి వడ్డీ తీసుకుని దానిని మనం తీసేస్తాం. చెల్లించిన వడ్డీని వ్యాపారేతర ఖర్చులు అంటే చెల్లించిన వడ్డీ, బ్యాంక్ ఖర్చులు, బ్యాంక్ కమిషన్, ఇవన్నీ ఆర్థిక పరమైన ఖర్చులన్నీ కూడా ఏమవుతాయండి, వ్యాపారేతర ఖర్చులు అవుతాయి. ఇందులో మనకి ఇక్కడ ఓన్లీ 130,000, ఇక్కడ ఏమో 36,000 రెండు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఇందులోంచి ఈ 30,000 తీసేయండి. 2,22,000 నుంచి ఈ నిర్వహణ ఖర్చులు మొత్తం 30,000 తీసేస్తే పన్ను తీయక ముందు లాభం, పన్ను తీయక ముందు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము 192 వస్తుంది. ఇక్కడేమో 286 నుంచి ఈ 36 తీసేయండి. తీసేస్తే పన్నుకు ముందు లాభం ఎంత వస్తుంది, 250 వస్తుంది. ఇప్పుడు వీటికి ప్రతిదానికి మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, చెల్లించిన వడ్డీ 30, 36 ఉంది. అంటే పెరిగిందా తగ్గిందా చెల్లించిన వడ్డీ? గత సంవత్సరం అంటే ఆధార సంవత్సరంలో 30 ఉంది. ఎస్, ఆధార సంవత్సరంలో 30 ఉంది, వర్తమాన సంవత్సరంలో 36 ఉంది. పెరిగింది. ఎంత పెరిగింది అంటే 6 పెరిగింది. 6,000 పెరిగింది. 6,000 బై 30,000 ఇంటూ 100 వేసుకుంటే మనకి 20% వస్తుంది. మార్పు శాతం ఎంత వస్తుంది, 20% వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మొత్తం నిర్వహణ ఖర్చులు కూడా 30,000 ఉంది కాబట్టి సేమ్ 36,000 - 30,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 6,000. ఈ శాతం కూడా సేమ్ 20% ఉంటుంది. ఇక ఇందులోంచి ఈ 2,22,000 నుంచి ఈ 30,000 తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే పన్ను కట్టక ముందు లాభం, పన్ను ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభం 192,000 వచ్చింది ఆధార సంవత్సరంలో. వర్తమాన సంవత్సరంలో ఎంత వచ్చిందంటే 2,50,000 రావడం జరిగింది. కాబట్టి ఈ 2,50,000 నుంచి మనం ఏం చేయాలంటే 192,000 తీసేయాలి. 2,50,000 మైనస్ 192,000 తీసేస్తే ఎంత వస్తుందంటే 58,000 వస్తుంది. 2,50,000 మైనస్ 192,000 తీసేస్తే ఎంత వస్తుందంటే 58,000 వస్తుంది. ఇప్పుడు దీనికి శాతం కట్టాలి. 58,000 డివైడెడ్ బై 192,000 ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుంది, 30.21% వస్తుంది. ఇప్పుడు ఇందులోంచి లెస్ ఆదాయపు పన్ను, మనకి లెక్కలు ఇచ్చాడు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి ఆదాయపు పన్ను ఇచ్చాడు. ఈ ఆదాయపు పన్ను తీసేయాలి. 192,000 నుంచి 84,000 ఆదాయపు పన్ను ఆధార సంవత్సరంలో తీసేయాలి. వర్తమాన సంవత్సరంలో 2,50,000 నుంచి 96,000 ఆదాయ పన్ను తీసేయాలి. తీసేస్తే పన్ను తర్వాత లాభము ఎంత వస్తుందంటే పన్ను తర్వాత లాభము PAT, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆధార సంవత్సరంలోనేమో 108,000 వచ్చింది. వర్తమాన సంవత్సరంలో ఎంత వచ్చిందంటే 154,000 వచ్చింది. ఇప్పుడు ఆదాయ పన్ను చూడండి. ఆదాయ పన్ను ఎంత, ఆధార సంవత్సరం ఏమో 84,000 ఉంది. వర్తమాన సంవత్సరంలో ఎంత ఉంది, 96,000 ఉంది. ఇప్పుడు 96,000 నుంచి 80,000 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుందంటే 12,000 వస్తుంది. 12,000 బై 84,000 ఇంటూ 100, 12,000 బై 84,000 ఇంటూ 100 మనం లెక్కించినట్లయితే ఎంత వస్తుందంటే 14.2% వస్తుంది. ఇప్పుడు పన్ను తర్వాత లాభం ఎంత వచ్చిందంటే 1,08,000, తర్వాత 1,54,000 వచ్చింది. 1,08,000, 1,54,000 వచ్చింది. పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. పెరిగింది. ఎంత పెరిగింది? 46,000 పెరిగింది. 46,000 బై 108,000 ఇంటూ 100 వేస్తే మనకి పన్ను తర్వాత లాభంలో శాతం, పన్ను తర్వాత లాభంలో మార్పు శాతం ఎంత వచ్చిందంటే 42.59 వచ్చింది. పన్ను తర్వాత లాభంలో మార్పు శాతం 42.59 వచ్చింది. అది అర్థమైందా లెక్క? ఏం డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఏమైనా అడగండి. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరేంటి? బాలు గారు మాట్లాడరేంటి అసలు? వాళ్ళు లేరనుకుంటండి, మామూలు లైన్ లో ఎట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? అటు వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది? బాలు తర్వాత డిఎస్కే రా. గేమ్ లో ఉంటాడు సార్. డిఎస్కే డిఎస్కే గేమ్ లో ఉంటాడండి. గేమ్ లో
ఇక్కడ ఉండాలి. గేమ్లో ఉంటే ఎలా కుదురుద్ది? ఆన్ చేసి వెళ్ళిపోతే కుదరదు. అడిగినప్పుడల్లా మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి మీరు. ఇంకెవరున్నారు? జైపాల్ ఉన్నాడు, గోపి ఉన్నాడు, షాలిం రాజు ఉన్నాడు, తర్వాత అందరూ ఉన్నారు. దాదాపు అందరూ ఉన్నట్టు. తేజ గడు ఉన్నాడు. అందరూ ఉన్నారు. అరే తేజ, అరే తేజ, యేసురాజు, యేసురాజు, తేజ, తేజ లేడండి, ఉన్నాడు కదరా? లేడు సార్, లేడండి. యేసురాజు ఉన్నాడండి. ఉన్నారు. సరే, ఇప్పుడు అర్థమైందా? మ్యూట్లో పెట్టేసుకుని ఉంటారు. మనకేమో మనం అడిగినప్పుడు మ్యూట్ తీరు, మనకేమో వినపట్లేదు. వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియట్లేదు. అదిరా. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ ప్రాబ్లంలో మరొకసారి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలా మీకు? మళ్ళీ ఇంకోసారి అవసరం లేదు సార్, సరిపోద్ది. ఇక నెక్స్ట్ చూడండి. ఇందులో ఇంకో లెక్క ఉందో చూడండి. ఇంకో లెక్క చూడండి. మురారి కంప్యూటర్స్ లిమిటెడ్ వారి ఆదాయ ఖర్చులు. మురారి కంప్యూటర్స్ లిమిటెడ్ వారి ఆదాయ ఖర్చులు 31/3/99, 31/3/99, 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు క్రింది విధంగా ఉన్నాయి. తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేసి లాభదాయకతను గుర్తించండి అని చెప్పాడు. రెండో ప్రాబ్లం ఏంటంటే, మురారి కంప్యూటర్స్ లిమిటెడ్ వారి ఆదాయము ఖర్చులు 31/3/99, 31/3/99, 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు క్రింది విధంగా ఉన్నాయి. తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేసి లాభదాయకతను వ్యాఖ్యానించండి. మురారి కంప్యూటర్స్ లిమిటెడ్ వారి ఆదాయము మరియు ఖర్చులు 31/3/99, 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు క్రింది విధంగా ఉన్నాయి. తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేసి లాభదాయకతను వ్యాఖ్యానించండి. తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేసి లాభదాయకతను వ్యాఖ్యానించండి అని చెప్పించాడు. ఫస్ట్ కాలం వివరాలు. నెక్స్ట్ రెండో కాలం 31/3/99, తర్వాత 31/3/2000. ఇదిలో కూడా ₹1000 ఇచ్చాడు. ఇచ్చిన అమౌంట్ అంతా కూడా ఇది కూడా ₹1000 ఇచ్చాడు. ఇది కూడా ఆధార్ సంవత్సరం ఆధార్ సంవత్సరం ₹1000 ఇచ్చాడు. వర్తమాన సంవత్సరం కూడా ₹1000లోనే ఇవ్వడం జరిగింది. వర్తమాన సంవత్సరం కూడా ₹1000 ఇచ్చాడు. ఫస్ట్ ఏమిచ్చాడు? నెట్ సేల్స్, నికర అమ్మకాలు ఇచ్చాడు. ఎంత? 3720, 4104. ఆ తర్వాత అమ్మిన సరుకులు వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 3000, తర్వాత 3120 ఇవ్వడం జరిగింది. తర్వాత నిర్వహణ ఖర్చులు, తర్వాత ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. అందులో మనకి ఏమిచ్చాడు? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో ఏమిచ్చాడంటే పరిపాలనా ఖర్చులు ఇచ్చాడు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, పరిపాలనా ఖర్చులు 192, తర్వాత 240. తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అమ్మకం ఖర్చులు ఎంత అంటే 48, తర్వాత 64. అమ్మకం ఖర్చులు 48, 64. ఆ తర్వాత పంపిణీ ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. పరిపాలనా ఖర్చులు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అమ్మకం ఖర్చులు అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, పంపిణీ ఖర్చులు అంటే డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఎంత అంటే పంపిణీ ఖర్చులు ఎంత ఉన్నాయంటే 24. అదేవిధంగా ఆధార సంవత్సరంలో 24, వర్తమాన సంవత్సరంలో ఎంత ఉన్నాయంటే 19 ఉన్నాయి. ఆ తర్వాత వ్యాపారేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. పైనవేమో నిర్వహణ ఖర్చులు అంటే ఇవి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇవేమో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చులు. అందులో చెల్లించిన వడ్డీ ఎంత ఇచ్చాడంటే 60. ఆ చెల్లించిన వడ్డీ 60 ఇచ్చాడు. ఆ తర్వాత 48 ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత వ్యాపారేతర ఆదాయము నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇచ్చాడు. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ మధ్యలో చిన్నగా ఉంది చూడండి. వ్యాపారేతర ఆదాయము, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత ఇచ్చాడంటే 96, తర్వాత 150. అదే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అని చెప్పి అందులో ఇచ్చింది. పెట్టుబడుల మీద వడ్డీ అన్నాడు. పెట్టుబడుల మీద వచ్చిన వడ్డీ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అని చెప్పి క్యాప్షన్ పెట్టుకోవాలి, హెడ్డింగ్ పెట్టుకోవాలి. అందులో పెట్టుబడుల మీద వచ్చిన వడ్డీ 96, 156 ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం ఇచ్చాడంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను 244, తర్వాత 385 ఇవ్వడం అనేది జరిగింది. ఆదాయపు పన్ను 246, 385 ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. ఏమిచ్చాడు? మురారి కంప్యూటర్స్ వారి ఆదాయ ఖర్చులు 31/3/99, 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు క్రింది విధంగా ఉన్నాయి.
తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేసి లాభదాయకతను గురించి వ్యాఖ్యానించండి. మనం లాభదాయకతను గురించి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుచేతనంటే మనకి ఇంతకుముందు 20 మార్క్స్ ప్రాబ్లం అయినప్పుడు దాన్ని కూడా మనం వ్యాఖ్యానించాలి, లాభదాయకతను గురించి వ్యాఖ్యానించాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్టేట్మెంట్ వేస్తే సరిపోతుంది. మనకి తులనాత్మక ఆదాయ నివేదిక స్టేట్మెంట్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనకి నికర అమ్మకాలు ఇచ్చాడు, అమ్మిన సరుకులు ఏమి ఇచ్చాడు, నిర్వహణ ఖర్చులు 3 ఇచ్చాడు, ఆ తర్వాత నిర్వహణేతర ఖర్చులు ఇచ్చాడు, నిర్వహణేతర ఆదాయం ఇచ్చాడు, ఆ తర్వాత ఆదాయ పన్ను ఇచ్చాడు. ఇందులో మనకి నమూనా ప్రకారం మనకి ఈ లెక్కలో ఇవ్వనటువంటి అంశాలు ఏమున్నాయి? నమూనా ప్రకారం మనకి లెక్కలో ఇవ్వని అంశాలు ఏ క్యాప్షన్ మనకి ఇవ్వలేదు. హలో హలో ఏది మనకి నమూనా ప్రకారం ఏ క్యాప్షన్ మనకి ఇవ్వలేదు. మనకి ఏమేమి ఉంటాయి? స్థూల మనకి నికర అమ్మకాలు కావాలి, అమ్మిన సరుకులు వ్యయం కావాలి, నిర్వహణ ఖర్చులు కావాలి, నిర్వహణ ఆదాయం ఉంటుంది, నిర్వహణేతర ఖర్చులు, నిర్వహణేతర ఆదాయము, ఆ తర్వాత పన్నుకు ముందు లాభము, తర్వాత ఏమొస్తాయంటే ఆదాయపు పన్ను, తర్వాత లాభము వస్తుంది. ఇందులో మనకి ఒక అంశం మిస్ చేశాడు, లెక్కలో ఇవ్వలేదు. ఏ అంశం ఇవ్వలేదు? గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ అంశం? నిర్వహణ ఆదాయం ఇచ్చాడు. మనకి నిర్వహణ ఆదాయాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. నిర్వహణ ఆదాయాలు అంటే ఏమనుకున్నాం? ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చేటువంటి ఆదాయం, ఆ తర్వాత వచ్చిన కమిషన్, వచ్చిన డిస్కౌంట్, ఇట్లాంటి వాటిని నిర్వహణ ఆదాయాలు అంటాం. ఆ నిర్వహణ ఆదాయాలంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలే, ఎక్కడా ఇవ్వలేదు. అవి తప్ప మిగతావన్నీ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నికర అమ్మకాలు ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు? అమ్మిన సరుకులు ఏమి ఇచ్చాడు? నిర్వహణ ఖర్చులు 3 కూడా ఇచ్చాడు. పరిపాలనా ఖర్చులు ఇచ్చాడు, అమ్మకం ఖర్చులు ఇచ్చాడు, పంపిణీ ఖర్చులు కూడా ఇచ్చాడు. తర్వాత వ్యాపారేతర ఖర్చుల్లో చెల్లించిన వడ్డీ, ఆర్థిక ఖర్చులన్నీ కూడా వ్యాపారేతర ఖర్చులే. ఆర్థిక ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆల్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. వ్యాపారేతర లేదా నిర్వహణేతర ఖర్చులే. అన్ని ఆర్థిక ఖర్చులు కూడా నిర్వహణేతర ఖర్చులుగానే పరిగణించాలి. అందులో మనకి ఏమి ఇచ్చాడంటే చెల్లించిన వడ్డీ, ఇంట్రెస్ట్ పెయిడ్ ఇచ్చాడు, చెల్లించిన వడ్డీ ఇచ్చాడు. ఆ తర్వాత దాని కింద చూడండి, చెల్లించిన వడ్డీ కింద నేను ఇరికించాను వ్యాపారేతర ఆదాయము. వ్యాపారేతర ఆదాయం అంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయము లేదా వ్యాపారేతర ఆదాయము. వ్యాపారేతర ఆదాయం అంటే వ్యాపార కార్యకలాపాలు కాకుండా ఇతర రకాలుగా సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏమనిపిస్తామంటే వ్యాపారేతర ఆదాయము అంటాం. వ్యాపార ఆదాయము అంటే ఏమనుకున్నాం? ఖాళీ గోను సంచుల అమ్మకం వల్ల వచ్చేటువంటి ఆదాయం, వచ్చిన కమిషను, వచ్చిన డిస్కౌంట్, ఇట్లాంటి వాటిని ఏమనిపిస్తామంటే వ్యాపార ఆదాయం అంటాం. ఇవి వ్యాపారేతర ఆదాయాలు. పెట్టుబడులపై వచ్చిన వడ్డీ, డిపాజిట్లపై వచ్చిన వడ్డీ, ఇట్లాంటి వాటిని ఏమనిపిస్తామంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, వ్యాపారేతర ఆదాయం అని చెప్తాం. ఆ తర్వాత ఆదాయపు పన్ను ఇచ్చాడు. ఇవి అందులో ఇవన్నీ చూస్తే మనకి ఇవ్వండి ఏంటంటే వ్యాపార ఆదాయాలు మాత్రమే ఇవ్వాల, అంతే కదా? వ్యాపార ఆదాయాలు లేదా నిర్వహణ ఆదాయాలు అవి మాత్రం, వ్యాపార ఆదాయము లేదా నిర్వహణ ఆదాయము అవి మాత్రమే ఇవ్వలేదు. మనకి మిగతా అంశాలన్నీ కూడా లెక్కలో ఇవ్వడం అనేది జరిగింది. ఒక అంశం తప్ప మిగతా నమూనాలో ఉన్నవన్నీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎలా హెడ్డింగ్ పెట్టాలో చూడండి. మొరారీ కంప్యూటర్స్ లిమిటెడ్ హెడ్డింగ్ పెడతాం. ఇక్కడ చూడండి, ఈ పక్కన సొల్యూషన్ జవాబు అని రాసా. ఇక్కడ మొరారీ కంప్యూటర్స్ లిమిటెడ్ తులనాత్మక ఆదాయ నివేదిక 31/3/99, 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు, లేదా 31/3/99, 31/3/2000తో అంతమయ్యే సంవత్సరాలకు మొరారీ కంప్యూటర్స్ లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ నివేదిక అయినా కూడా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. లేదా పేరు ఫస్ట్ రాసి మొరారీ కంప్యూటర్స్ లిమిటెడ్ తులనాత్మక ఆదాయ నివేదిక అని చెప్పి ఏ సంవత్సరాలకు మనం వేస్తున్నామో వాళ్ళ కింద దాటిని బ్రాకెట్లో పెట్టి కూడా రాసుకోవచ్చు. లేకపోతే 31/3 లేకపోతే 31/3/99, 31/3/2000తో అంతమయ్యేటువంటి సంవత్సరాలకు తులనాత్మక ఆదాయ నివేదిక అని చెప్పి కూడా మనం రాసుకోవచ్చు. ఫస్ట్ నికర అమ్మకాలు తీసుకోండి. ఎంత వచ్చింది నికర అమ్మకాలు? 3720. ఆధార సంవత్సరం, వర్తమాన సంవత్సరం ఏమో 4104. 4104. అందులో ఏం చేస్తారంటే అమ్మిన సరుకులు వేయం తీసేయండి, ఆధార సంవత్సరంలో తీసేయండి, వర్తమాన సంవత్సరంలో తీసేయండి. తీసేస్తే మనకి ఏమొస్తుందంటే స్థూల లాభం అనేది రావడం జరుగుతుంది. ఈ స్థూల లాభం నుంచి మనం ఏం చేయాలంటే నిర్వహణ ఖర్చులు తీసేయాలి.
స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేయాలి. నిర్వహణ ఖర్చులు ఏంటంటే మనకు 3 నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు. ఈ 3 కూడితే 192, 48, 24 ఆధార సంవత్సరం. వర్తమాన సంవత్సరంలో 240, 64, 19 ఈ మూడింటిని టోటల్ చేస్తే ఆధార సంవత్సరంలోనేమో 246 వచ్చింది టోటల్. వర్తమాన సంవత్సరంలోనేమో 326 రావడం జరిగింది. ఇప్పుడు ఏ మైనస్ బి, స్థూల లాభాన్ని ఏ అనుకున్నాం, మొత్తం నిర్వహణ ఖర్చుల్ని బి అనుకున్నాం. కాబట్టి ఏ మైనస్ బి అంటే 720 మైనస్ 246 తీసేస్తే 456 వచ్చింది. ఇక్కడేమో వర్తమాన సంవత్సరంలో 984 మైనస్ 323 984 661 రావడం జరిగింది. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇది వ్యాపార ఆదాయం అని ఇక్కడ రాశాను, కానీ ఇక్కడ రాయకూడదు. దీని ఏం చేయాలి, కింద రాసుకుందాం. అందులోంచి మనం ఏం చేయాలంటే దీనికి ఇక్కడ కింద రాయండి. ఆ తర్వాత ఏం చేద్దామంటే లెస్ వ్యాపారేతర ఖర్చులు ముందు తీసుకోండి. వ్యాపారేతర ఖర్చులు తీసుకుని అందులో చెల్లించిన వడ్డీ ఒకటి ఉంది. వ్యాపారేతర ఖర్చుల్లో చెల్లించిన వడ్డీ ఒకటి ఉంది 60, 48 అది తీసుకుని అది కూడా తీసేయాలి. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు వ్యాపారేతర ఆదాయం ఉంది, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, వ్యాపారేతర ఆదాయం. దీన్ని ఇక్కడ తీసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే పొరపాటున వ్యాపార ఆదాయం కింద తీసుకున్నా. ఇది వ్యాపార ఆదాయం కాదు, వ్యాపారేతర ఆదాయం. అందుకని ఇక్కడ వ్యాపారేతర ఖర్చుల తర్వాత వ్యాపారేతర ఆదాయం తీసుకోవాలి. ఈ 96ను ఈ 96 మీరు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. 96 ఈ 156ని మనం ఏం చేయాలండి, ఇక్కడ కూడాలి. ఇక్కడ కూడితే మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. 492 769 492 769 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. అందులోంచి ఆదాయపు పన్ను అంటే మనకి 246 385 ఆదాయపు పన్ను 246 385 తీసేయండి. 246 385 తీసేస్తే పిఏటి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పన్ను తర్వాత లాభము ఎంత వస్తుందంటే 246 384 అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు యారో మార్క్ పెట్టా చూడండి. దీనిని ఇక్కడ మీరు నమోదు చేయాలి, ముందు నమోదు చేయకూడదు. ఇది వ్యాపారేతర ఆదాయము. వ్యాపార ఆదాయం అయితే మాత్రమే వ్యాపార ఖర్చులు, నిర్వహణ ఆదాయం అయితేనేమో నిర్వహణ ఖర్చుల తర్వాత తీసేస్తాం. ఇది నిర్వహణేతర ఆదాయం కాబట్టి నిర్వహణేతర ఖర్చుల తర్వాత చూపించాలి. అది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇట్లా కంపేర్ చేయండి. ఆధార సంవత్సరాన్ని వర్తమాన సంవత్సరంతో కంపేర్ చేసి పెరిగిందా తగ్గిందా, పెరిగితేనేమో ప్లస్ విలువ, తగ్గితేనేమో మైనస్ విలువ. ఇప్పుడు మార్పు వచ్చింది, మార్పు నుంచి శాతం కడతాం. మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కడితే మనకి మార్పు శాతం వస్తుంది. ఇక్కడ చూడండి 3720 ఇచ్చాడు ఆధార సంవత్సరంలో, వర్తమాన సంవత్సరంలో 4140 వచ్చింది. ఈ 4140 లోంచి 3720 తీసేయాలి. 4140 లోంచి 3720 తీసేస్తే ఎంత వస్తుందంటే 384 వస్తుంది. ఇప్పుడు దీని శాతం ఎలా కడతామంటే 384 బై 3720 ఇంటూ 100 కడితే మనకి ఏమొస్తుందంటే మార్పు శాతము అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత అందులోంచి నికర అమ్మకాలు తీసుకున్నాం కాబట్టి అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. అమ్మిన సరుకుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఇచ్చాడంటే మనకి 3000 ఇచ్చాడు, తర్వాత 3120 ఇచ్చాడు. 3120 లోంచి 3000 తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది, పెరిగిందా తగ్గిందా? 120 ప్లస్ 120 వస్తుంది. శాతం ఎలా కడతాం, 120 బై 3000 ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుంది అంటే 4% వస్తుంది, 4% వస్తుంది. ఇప్పుడు నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకులు వ్యయం తీసేస్తే 720 వచ్చింది ఆధార సంవత్సరం, వర్తమాన సంవత్సరం ఏమో 984 వచ్చింది. ఇప్పుడు దీనికి మనం మార్పు మరియు మార్పు శాతం ఎలా కడతామంటే 984 మైనస్ 720, 984 లోంచి 720 తీసేయండి. 984 లోంచి 720 తీసేస్తే ఎలా వస్తుందంటే మనకి 264 వచ్చింది. 264 బై 720 ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుందంటే 36.67 వస్తుంది. ఇట్లా ప్రతిదానికి కూడా మనం లెక్కించుకుంటూ ఉన్నట్లయితే మనకు చివరికి ఈ శాతం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ టైం అయిపో వస్తుంది. అందుకని మీకు చెప్తున్నా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది వస్తుంది. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో మనకేంటంటే ఈ మార్పు శాతం అనేది